నేను డాక్టర్ నందిని, డైటీషియన్ ఫ్రమ్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటి అని అంటే హైపర్ టెన్షన్. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఇదివరకు మనం ఎలాగైతే నార్మల్గా ఉన్నాము, బీపీ కంట్రోల్డ్గా ఉందో అలాగే ఉండొచ్చు. మందులు వాడే కంటే ముందు మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దానిలో మొదటిది ఏంటి అని అంటే ఉప్పు శాతాన్ని తగ్గించుకోవడం ద్వారా ఒక మీల్లో డిన్నర్లో కానివ్వండి, లేదు అని అంటే మార్నింగ్ టిఫిన్స్లో కానివ్వండి, ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ సలాడ్స్ యాడ్ చేసుకోవడం ద్వారా, లేదా రాగి జావా కానివ్వండి, మల్టీగ్రెయిన్ జావా కానివ్వండి, ఇట్లాంటివి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం కొంతవరకు సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. నిలవ పచ్చళ్ళు తీసుకోవడం తగ్గించడం కానివ్వండి, బయట ఉండే జంక్ ఫుడ్ తగ్గించుకోవడం కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల మనం కొంతవరకు హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు. అలాగే మనం సేమ్ ఫ్లేవర్ కోసం పింక్ సాల్ట్ కానివ్వండి, రాక్ సాల్ట్ కానివ్వండి, ఇట్లాంటివి ఆహారంలో యాడ్ చేసుకోవడం ద్వారా మనం హైపర్ టెన్షన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మనం తీసుకునే ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, పప్పు ధాన్యాలు ఇట్లాంటివి ఎలాగైతే తీసుకుంటామో అన్నీ అలాగే తీసుకోవచ్చు. కానీ మనం తీసుకోవాల్సిన వాటిలో ప్రతి దాంట్లో వేపుడు కూరలు కానివ్వండి ఇలాంటివి తగ్గించుకోవాలి. ఏది తిన్నా దానిలో ఉప్పు శాతం తగ్గించుకోవడం ద్వారా మనం హైపర్ టెన్షన్ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.